ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. చాలా మంది ఫస్ట్ టైం ఓట్ చేస్తున్నారు. ఇందాక నేను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం స్పీచ్ విన్నాను. సో నేను కొన్ని క్వశ్చన్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి నేను ఎవరికి ఓట్ వేయాలో తెలుసుకోవాలి. నా ఫ్యూచర్ బాగుండాలి అంటే ఓటే నా ఆయుధం. జగన్ గారు కూడా సిద్ధం వీడియోలో క్వశ్చన్ అడిగారు. ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి నేను ఎవరికి ఓట్ వేయాలో తెలుసుకోవాలి. వచ్చారండి ఇన్స్టాగ్రామ్ బ్యాచ్. తెలంగాణ ఎన్నికలు డ్యూటీ అయిపోయింది. ఇప్పుడు ఏపీ రాజకీయాలు కదా డ్యూటీ ఎక్కేసారన్నమాట. జగన్మోహన్ రెడ్డి వీరుడు ధీరుడు సూర్యుడు ఇంక ఈ చెక్క బదినేసి ఇవ్వాలా. మీకు ఎలాగ ముస్టాడేస్తాడో రీల్కి ఎంతనో లేదంటే నెలకి ఎంతనో ప్యాకేజీ పడేస్తాడు. ఆ ప్యాకేజీ తీసుకుని చక్కగా మనకి ఎలాగ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఏపీ ఎలక్షన్లు అవుతున్నాయి కదా, నా భవిష్యత్తు బాగుండాలంటే ఎవరికి ఓటు వేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో మాట్లాడిన మాటలు కూడా విన్నాము. నా భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి చెప్పించి కొట్టాలి మమ్మల్ని. ఆల్రెడీ ఇక్కడ నాశనం చేశాడు మమ్మల్ని. యువత భవిష్యత్తు అంతా నాశనం చేశాడు ఆల్రెడీ. మన ఇక్కడ రీల్స్లో మనం ముష్టి వేస్తున్నారు కదా అని చెప్పి బంద్ చేసేయడం కాదు. మరి నీకే బ్రహ్మాండంగా హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. ఎన్నికలు రాగానే ఎక్కడ ఎన్నికలు జరిగినా సరే, తెలంగాణలో కావచ్చు ఏపీలో కావచ్చు, ఎక్కడ ఎన్నికలు జరిగినా చక్కగా డ్యూటీ ఎక్కేస్తారు. నెల నెల పేమెంట్ వచ్చేస్తుంది. అది కాకుండా పేడి ప్రమోషన్లు కొన్ని ఉంటాయి, బెట్టింగ్ యాప్లని అయ్యాను చక్కగా నెల నెల లక్షలు సంపాదించుకొని మీరు ఎలాగ సెటిల్ అయిపోయారు కాబట్టి మీకు ఎన్ని రోజులు అని చెప్తారు. ఆంధ్రప్రదేశ్ చూడండి నాశనం అయిపోయాం అక్కడ ఆల్రెడీ. ఏది చూపించు డెవలప్మెంట్ ఏది ఏం చేశాడని చెప్పేసి మీరు భజన. జగన్మోహన్ రెడ్డి నీకన్నా సిగ్గనిపించట్లేదయ్యా. జగన్మోహన్ రెడ్డిని కాదు, ఆడు ఉన్నాడు, ఆడు పిల్లోడు, ఆడు పిల్ల సజ్జల బిజ్జల అన్న చేసింది ఉంటే చెప్పుకోవాలరా. అది అది ఎక్కడ కూడా వాళ్ళు చెప్పట్లా. అది జగన్మోహన్ రెడ్డి పలానా పని చేసాడు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓటు వేయాలని చెప్పి చెప్పట్లా. భవిష్యత్తు బాగుండాలి. గత 5 ఏళ్ళు బట్టి ఆయన ముఖ్యమంత్రి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు అంటే ఒక్కటి లేదు, ఒకటి చెప్పలేదు. ఇంక పేరు వచ్చి నమ్ముకున్నాడు అనమాట. అయిపోయింది. మన నాయకులు వెళ్ళలేరు, మన కార్యకర్తలు వెళ్ళలేరు, కొన్ని మంత్రులు చెప్పుకోలేరు, కొన్ని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పలేడు ఏం చేశాడు. ఇంక పేరు వచ్చింది దింపి ఇలాంటి అసత్య ప్రచారాలన్నీ చేయించుకోవాలన్నమాట. అన్నా మీకు మీ ఆర్టిస్టులకి పెద్ద నమస్కారం పెట్టాలన్నా. మొత్తం పూర్తిగా నాశనం చేసేంత వరకు కూడా మీరు నిద్రపోయేలా కనపడట్లా. మాకైతే ఏమీ లేదు, ఇక్కడ నాశనం అయిపోయాం ఆల్రెడీ. ఉన్నది కదా నాశనం చేసేయాలంతే.